హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మొత్తం క్లీనింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను మీతోని. క్లీనింగ్ రొటీన్ నేను చాలా రోజుల నుంచి షూట్ చేయడం మానేశాను. ఎందుకులే మీరు క్లీన్ చేసుకుంటారు మళ్ళీ ఎందుకులే అన్న దాని మీద నేను ఏం యాడ్ చేయలేదు ఇప్పటి వరకు. సో చాలా రోజుల తర్వాత క్లీనింగ్ రొటీన్ అనేది షూట్ చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఇది. ఎర్లీ మార్నింగ్ అంటే నేను ఆల్మోస్ట్ 5 o'clock లేచాను. ఈరోజు అసలు నిద్ర పట్టలేదు అనమాట మెయిన్. సో ఏముంది, ఇంక నిద్ర పట్టకపోతే ఏదో క్లీనింగ్ చేద్దాంలే అని దాని మీద. ఇది నాకు ఒక వీక్లీకి ఒక 2 times అలా డీప్ క్లీన్ లాగా చేస్తాను కదా, ఆ టైప్ క్లీన్ చేస్తున్నాను. దాని తర్వాత బోల్డ్ అని బట్టలు ఉన్నాయి. ఆ క్లీన్ తర్వాత బయట నుంచి బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేస్తున్నా. కిందన పెడుతున్న వచ్చేసి ఐరన్కి ఇవ్వాల్సినవి, మిగతావి కూడా మడత పెట్టేస్తున్నాను. ఇంకా క్లీనింగ్ రొటీన్లో భాగంగానే కదా అని చెప్పేసి ఇంక ఇది కూడా టైం ల్యాప్స్ వీడియో పెట్టాను మ్యాక్సిమం ఈరోజు. మళ్ళీ మీకు బోరింగ్గా అనిపించకూడదు కదా, అందువల్ల కొంచెం ఫాస్ట్గా ఉండేదానికి టైం ల్యాప్స్ వీడియో పెట్టి షూట్ చేశాను అనమాట. సో ఈరోజు రెసిపీస్ ఇంకేం కూడా పెట్టట్లేదు, జస్ట్ క్లీనింగ్ రొటీన్ మాత్రమే పెడుతున్నాను. మార్నింగ్ 5 o'clock అనమాట ఇది. సో స్టార్ట్ చేసేద్దాం వీడియో మనం ఇట్లా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మమ్మాట్ నుంచి ఒక ఫేస్ వాష్ చేసేద్దాము. అది వచ్చేసి ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అనమాట, విత్ యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ ఆల్సో సాలిసైలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. యాక్నే ప్రోన్ స్కిన్కి పర్ఫెక్ట్ అనమాట ఈ ఫేస్ వాష్. మెయిన్ మనకి సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లిస్ట్ వెనకత నేను ఒకసారి క్లియర్గా చూపించాను, ఒకసారి చూడండి. ఆక్వా కానీ లేకపోతే వెనిగర్ ఉంది, యాపిల్ సైడర్ వెనిగర్, నయాసినమైడ్ ఉంది, సోడియం బెంజోయిట్ ఉంది, సాలిసైలిక్ యాసిడ్ ఉంది, పొటాషియం సార్బేట్ ఉంది. ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి ఐఎఫ్ఆర్ఏ సర్టిఫైడ్ అలర్జీ ఫ్రీ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట ఇందులో. మనందరికీ తెలుసు కదా, మమార్త్ అనేది పారబిన్ అండ్ ఆల్సో సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికల్ టెస్టెడ్ ఉంటుంది. ఎటువంటి హార్మ్ఫుల్ చేసే కెమికల్స్ ఏం కూడా ఉండవు. అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అయిపోతాయి. అండ్ వీళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అనమాట. ఎంతైతే వీళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ వీళ్ళు ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తారు. క్రూయల్టీ ఫ్రీ అండ్ ఆల్సో వేగన్ ప్రొడక్ట్స్ అనమాట. మన స్కిన్ మీద ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఆల్సో డర్ట్ ఏదైతే ఉంటుందో డర్ట్ రిమూవ్ చేస్తుంది, హెల్తీ గ్లోని ఇస్తుంది అనమాట. జస్ట్ నేను ఫేస్ వాష్ మీకు బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూపిద్దామని ఇక్కడ ఫేస్ వాష్ చేసి చూపిస్తున్నాను. 249 rupees. అండ్ మీరు కొన్న ప్రతిసారి వీళ్ళు మీ ఆర్డర్ని ఒక ట్రీని పెంచడానికి వీళ్ళు ఉపయోగిస్తారనమాట. అది చాలా మంచి విషయం, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా. కంప్లీట్లీ న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ ఏం కూడా ఉండవు. జస్ట్ నార్మల్గా మీరు మనకి సమ్మర్లో ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్లో ఎన్ని ఉన్నా సరిపోవు. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, యాపిల్ సైడర్ ఫేస్ వాష్. ఒకసారి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అండ్ నా కోడ్ కూడా మీరు యూజ్ చేస్తే ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుందన్నమాట. అది కూడా mamaearth.in మాత్రమే. అమెజాన్లో వాటిలో కూడా దొరుకుతుంది. మీరు ఒకసారి నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ 5 o'clock టైం చూస్తే మీకు అర్థమైపోద్ది పైన నేను ఎన్ని గంటలు లేచాను అనేది. సో ఇక్కడ నేను అయ్యప్ప మహత్యం మూవీ పెట్టుకున్నాను. నాకు ఏదైనా మార్నింగ్ ఒక మంచి మూవీ పెట్టుకొని లేదంటే మంచి సాంగ్స్ పెట్టుకుంటే డే అంతా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని అయ్యప్ప స్వామి, నేను ఎందుకో మొన్న చెప్పాను కదా మీకు, అయ్యప్ప స్వామి సాంగ్స్ వింటూ నేను ప్రవీణ్ బాగా ఎమోషనల్ అయ్యాము అని చెప్పి. సో అప్పటి నుంచి నాకు మూవీ మీద ఉండింది చూడాలని చెప్పి. సో నేను చాలాసార్లు చూసాను మూవీ, ఇప్పటికి 1000 సార్లు చూసుంటాను. అయ్యప్ప మహత్యం మూవీ, సాయిబాబా మహత్యం ఒకటి, మళ్ళీ దేవుళ్ళు మూవీ ఒకటి, అలా చూస్తూ ఉంటాను. ఇలాంటి పాత సినిమాలు అవి కూడా చాలా బాగుంటాయి డివోషనల్గా. వాటి వాల్యూ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మూవీస్ మనం ఎందుకు అన్నిసార్లు చూస్తాం అనేది ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో నాకు ఫస్ట్ నుంచి కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట డివోషనల్ మూవీస్, సాంగ్స్ అంటే కూడా. అండ్ ఇక్కడ నార్మల్గా ఇంకా డీప్ క్లీన్ అన్నాను కదా, మొత్తం అన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నా. టీవీ యూనిట్ కానీ, పార్టిషన్ కానీ, ఎంట్రన్స్ దగ్గర టేబుల్ కానీ, సెంటర్ టేబుల్ కానీ అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఎంత క్లీన్ చేసినా సరే డస్ట్ వస్తూనే ఉంటుంది, విపరీతంగా ఉంటుంది డస్ట్. దాని తగ్గట్టే కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇలాంటి ఫ్లవర్స్ అవి ఉంటే నేను ఇలా ఈ బ్రష్తో దులుపుతాను అనమాట. ఇంకా తడి చేయకుండా ఆ వాస్ ఒకటి క్లీన్ చేసేసి ఈ ఫ్లవర్స్ అని ఇలా ఒక బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో మొత్తం ఇలా దులిపేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేస్తాను.
అండ్ తెల్లవారిపోతుంది చక్కగా. ఈ టైంలో అయితే చక్కగా ఎవ్వరు ఉండరు. నేను ప్రతిరోజు ఈ టైంకి ఏం లెగను. అప్పుడప్పుడు నిద్ర పట్టకపోతే అట్లా ఇంకా లేచి ఇంక నా పని నేను చూసుకుంటాను అనమాట. అండ్ ఇది నేను ఇది మండే షూట్ చేశాను. అంటే ఈరోజు మార్నింగ్ షూట్ చేసిందే ఈరోజు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సండే నేను పెద్దగా వీడియో షూట్ చేయలేదు, వంట కూడా పెద్దగా చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే బోరింగ్గా లేజీ డే లాగా ఉన్నాము సండే అంతా. మన వెజ్ రెసిపీస్ అవి చేశాను కదా, సో హెవీ అనిపించింది. అందువల్ల ఇంకా పెద్దగా డిషెస్ కూడా ఏం చేయలేదు. రసం చేశాను, ఎగ్ కర్రీ చేశాను అంతే. ఇంకేం స్పెషల్స్ బిర్యానీలు చికెన్లు ఇవి ఏం చేయలేదు. సో అందువల్ల ఇంక సండే ఏం షూట్ చేయలేదు, ఇంకెక్కడికి కూడా వెళ్ళలేదు కూడా. సో ఇది మండే వ్లాగే మండే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇన్ కేస్ నేను బ్రేక్ఫాస్ట్ వరకు మాత్రమే షూట్ చేసా, దాని తర్వాత ఏమైనా ఉంటే నేను రేపు యాడ్ చేస్తాను, ఓకేనా. అండ్ మా యానివర్సరీ వస్తుంది. నాకు సారీ ఏం తీసుకోవాలి, డ్రెస్ తీసుకుందామా వద్దా ఇలా ఆలోచిస్తున్నాను అనమాట. మా యానివర్సరీ వచ్చేసి మే 2 ఏం తీసుకోవాలి ఏంటని నాకు అర్థం అవ్వట్లేదు. నేనైతే పోచంపల్లి తీసుకోవాలని అనుకోవట్లేదు. లాస్ట్ టైం కూడా పోచంపల్లి తీసుకున్నా కదా, అందువల్ల. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను పార్టీషన్లో ఇలా మనీ ప్లాంట్ పెడుతూ ఉంటాను అనమాట. బ్యాంబూ మనీ ప్లాంట్ ఇలా పెడతా ఉంటాను. అవే నేను రీఫిల్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ మళ్ళీ వంపి మనం క్లీన్ చేసి పెట్టకపోతే పురుగుల్లా వచ్చేస్తుంది. సో అదే చేంజ్ చేసుకుంటున్నాను నేను. ఇంకా పార్టిషన్స్లో ఉన్నవి బొమ్మలు కానీ లేకపోతే టీవీ యూనిట్ బొమ్మలు కానీ అన్నీ కూడా వాష్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకసారి నేను డెటాల్ కాలిన్ కొంచెం వేసి ఆ బకెట్తో ఫిల్ చేసి ఆ వాటర్తో నేను క్లీన్ చేస్తాను అనమాట. వెట్ వైప్ లాగా చేస్తాను. లేకపోతే మనకి ఆ డస్ట్కి అదొక రకంగా స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో డెటాల్ కొంచెము అండ్ ఆల్సో మనకి ఇవి వేసేస్తే కొంచెం మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. సో ఇలా పార్టిషన్లో పెడతా ఉంటాను కదా, అదే నేను చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ వాటర్ అది కూడా బ్యాంబూ ప్లాంట్స్ తీసుకొచ్చాము మొన్న, ఎక్కడో తీసుకొచ్చారు ప్రవీణ్. అండ్ పార్టిషన్ ఈ లోపు చూసారు తెల్లారిపోయింది. నేను డోర్స్ తీసుకొని చక్కగా వర్క్ చేసేసుకుంటున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో చక్కగా ఇలా క్లీనింగ్ చేసుకుంటే మార్నింగే. నేను మిగతా వర్క్ వచ్చేసి ఫ్లోర్ తుడటం కానీ లేకపోతే తడిగుడ్డ పెట్టడం అది మెయిడ్ వస్తుంది. ఈ లోపు మెయిడ్ 9కో 8:30కి అట్లా వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కో టైంకి వస్తుంది అనమాట తను. సో అప్పటికి వచ్చేస్తుంది కాబట్టి తను క్లీన్ చేస్తుంది, మిగతావన్నీ నేను క్లీన్ చేసుకుంటా. ఇది వచ్చేసి జెండా మొన్న అదేంటి శ్రీరాముల వారి కళ్యాణం అయింది కదా, శ్రీరామనవమి రోజు అప్పుడు మిట్టు తీసుకొచ్చాడు ఆంజనేయ స్వామి జెండా. అది నేను లోపల పెడతానంటే వాడు వద్దు ఇక్కడే ఉంచి అన్నాడని అక్కడి నుంచి అప్పటి నుంచి అలా వదిలేసాము. తర్వాత ఎంట్రన్స్ డోర్ కూడా మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా డీప్ క్లీన్ అంటే మొత్తం ర్యాక్స్లో అన్నీ సర్దాలి, అంత డీప్ క్లీన్ చేయట్లేదు కానీ ఆ టేబుల్స్ అవి ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అది మాకు మిట్టు ఒక్కడు ఉన్నాడు కానీ ఒక 10 మంది పిల్లలు ఉన్నట్టు చెత్త చేస్తాడు. నేను ఇంకా అరుస్తాను కాబట్టి వాడి మీద వాడు కొంచెం అంత ఎక్కువ చేయడు. వాడు కలిసి ఇవ్వాలే కానీ బోల్డ్ అంత కిచెన్లోకి వెళ్ళి ఎన్ని ప్రయోగాలు చేస్తాడంటే నేను ఎప్పుడు షూట్ చేయలేదు కానీ చాలా అంటే చాలా ప్రయోగాలు చేస్తాడు. వంట అంటాడు, మళ్ళీ ఇది అంటాడు. ఒకసారి అయితే ఆవకాయ పెడతానని మామిడికాయలు వచ్చిన కొత్తలో పప్పు మామిడికాయ కొందామని మామిడికాయలు కొంటాను, అవి కట్ చేసి ఉప్పు కారం పెట్టి ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు అనమాట. అది ఆవకాయ అంట. తర్వాత రోజు నేను తినే వరకు వాడికి మనశ్శాంతి లేదు అసలు. అది ఎలా తినాలో ఏంటో నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు వాడు చేసిన స్టైల్కి. అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏమో మరి అలా చేస్తూ ఉంటాడు అనమాట, ఎక్స్పెరిమెంట్లు అవి కూడా. అది మీకు చూసేంత సైలెంట్గా అయితే ఉండడు వాడు. అండ్ మండే కాబట్టి స్కూల్ కూడా ఉండింది వాడికి. ఈ లోపు వాడిని లేపి రెడీ చేయాలి. నార్మల్గా అయితే వాడు లేసిపోతాడు, ఆ టైం కల్లా లేసిపోతాడు. ఇన్ కేస్ ఈ 4 days నుంచి హాలిడేస్ వచ్చాయి కదా, లేట్గా లేవడం అలవాటైంది. మళ్ళీ రీఓపెనింగ్ టైంకి మనం ఒక 2 రోజులు మళ్ళీ వాళ్ళకి అలవాటు చేయాల్సి ఉంటుంది మార్నింగ్ బెల్ లేవడం. సో ఈ లోపు వాడు లేచి సడన్గా నా ముందుకు వచ్చి నిలబడేసరికి నేను తుల్లి పడ్డాను. ఏంటి సడన్గా వచ్చాడు డాడీ అని చెప్పేసి అంటే అమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పి క్యూట్గా చెప్పాడు అనమాట. సో అది. అండ్ వాడిని ఇంకా ఫ్రెష్ అయిపోమని చెప్పి ఉప్మా తింటావా లేదా అని అడిగి ఉప్మా చేద్దామని డిసైడ్ అయ్యా. అండ్ ఈ లోపు ఇక్కడ ఇదొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది నాకు, ఈ మిర్రర్ అది కూడా. సో ఇది క్లీన్ చేసేసుకుంటున్నా. ఇది నేను లాస్ట్ టైం మీకు చూపించే గుర్తుందా గ్లాస్ క్లీనరు, నేను ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 1 year ఒక 6 months బ్యాక్ ఈ ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇచ్చాను. ప్యూర్ కల్ట్ నేను స్ప్రే కొట్టాను కదా, అది చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఏం కొలాబరేషన్
అప్పుడైతే కొలాబరేషన్ కిందే నాకు పంపించారు. అప్పటి నుంచి నేను వాడుతున్నాను అవి. గ్లాస్ క్లీనరు, ట్యాప్ క్లీనర్ ఒకటి, మళ్ళీను ఇంకా ఒక 2-3 స్ప్రేస్ పంపించారనమాట. చాలా బాగున్నాయి. నేను అవే యూస్ చేస్తున్నాను. ఇన్కేస్ అవి అయిపోయినా నేను అమెజాన్లో బుక్ చేసుకుంటాను. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ప్యూర్ కల్ట్ గ్లాస్ క్లీనర్ అని కొడితే వస్తుంది. చాలా బాగుంటుంది. నేను లోపల పెద్ద మిర్రరు, ఈ మిర్రరు, మళ్ళీ స్లైడింగ్ డోర్స్ కూడా అదే యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మొత్తం ఈ వాషింగ్ ఏరియా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజైతే ఫుల్ ఇంకా క్లీనింగ్ రొటీన్ అంటే క్లీనింగ్ రొటీనే. కొంచెం ఇన్స్పైర్ అవ్వాలి మీరు కూడా. నా క్లీనింగ్ చూసి మీరు కూడా ఏదైనా చాలా రోజుల నుంచి చెయ్యాలి అనుకున్న వర్క్ మీరు కూడా వెంటనే చేసుకునేదానికి బాగుంటుంది. చెప్పాను కదా లాస్ట్ టైము, నేను ఎప్పుడైనా లేజీ అన్నప్పుడు ఇలా కొంచెం ఫారిన్ యూట్యూబర్ ఒక ఆమె జెసికా టెల్ అని చెప్పి తన ఛానల్, తన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేసుకుంటానని చెప్పి. సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నాను అనమాట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు బెడ్రూమ్ ఒక్కటే క్లీనింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ థైరాయిడ్ టాబ్లెట్ అది వేసేసుకొని బోల్డ్ అంత వాటర్ అది చంపు ఫుల్ వాటర్ తాగుతాను అనమాట. చాలా గ్యాప్ ఇవ్వాలి తినేదానికి, థైరాయిడ్ టాబ్లెట్ దానికి కూడా. థైరాయిడ్ టాబ్లెట్ కూడా నాకు డోస్ పెంచారు. సో కంపల్సరీగా నేను ఒక 40 మినిట్స్ పైగా గ్యాప్ ఇవ్వాలన్నమాట. అది 62.5 mg వాడుతున్నాను ఇప్పుడైతే ఎల్ట్రాక్సిన్. అది నా ట్యాబ్లెట్స్ గురించి అయితే అది. అండ్ ఇక్కడ ఉప్మా చేసేస్తున్నా. ఉప్మా మిట్టు తింటాను అన్నాడు కదా అని చెప్పి నేను వాడి కోసం బ్రేక్ఫాస్ట్, ఇంకా ఇద్దరికి కూడా. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇది చేసుకోవట్లేదు, రాగి మల్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మిట్టుకి స్నాక్ పెడుతున్నా. దీంతోపాటు క్యారెట్స్ కూడా పెట్టాను, అది షూట్ చేయలేదు. ఒక 2 క్యారెట్స్ కట్ చేసి పెట్టాను, తొందరగా పెట్టాను. ఎందుకంటే చూస్తుండగానే అలా టైం అయిపోయింది అనమాట. అందుకని బిస్కెట్స్, క్యారెట్ అనమాట ఈరోజు స్నాక్. అండ్ నాకు తెలిసి ఇంకో హాఫ్ డేనే వాడికి. 8:30 నుంచి 12 వరకు, 8:30 నుంచి 12 వరకు వాడి స్కూల్. 12కి వచ్చిన తర్వాత వాడు భోజనం చేస్తాడు. ఇంకేమైనా ఉంటే స్నాక్స్, వాటర్ బాటిల్లో ఇలా పెడతాం కాబట్టి సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాడు, బ్రేక్ఫాస్ట్ పాలు తాగేసి వెళ్తాడు కాబట్టి సరిపోతుంది అన్నమాట. అండ్ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఈలోపు ప్రవీణ్ లేపితే ప్రవీణ్ కొంచెం ఫ్రెష్ అయ్యి వాడిని డ్రాప్ చేసి వచ్చేయడానికి అని చెప్పి. అండ్ ఉప్మాలో మీరు ఎప్పుడైనా అల్లం ముక్కలు కంపల్సరీ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. అండ్ లాస్ట్లో కొంచెం పాలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. నేను చాలా కొంచెమే వేసాను. ఇది చాలా తక్కువ వేసాను. అది కూడా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసాను అనమాట. చాలా కొంచెం కమ్మగా ఉంటుంది అంటారు చూసారు. ఇది నేను విస్మయ్ ఫుడ్స్లో చూసాను అనుకుంటా. బట్ నేను అప్పుడు ట్రై చేసినప్పుడు కూడా నాకు చాలా బాగా వచ్చింది. అంతకుముందు వరకు నేను పాలు అసలు యాడ్ చేసేదాన్ని కాదు. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇలా కొంచెం పలుచుకున్నప్పుడే ఆపేస్తే కొంచెం అది వేడికి ఇంకా కొంచెం కూడుకుంటుంది కదా, అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా. ఇంకా లంచ్ అయితే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, లంచ్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. చూడాలి. మిట్టుకి ఏంటంటే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాను, సో దట్ అది స్ప్రెడ్ అయ్యి చల్లారుతుంది కదా, తొందరగా తినేయచ్చు. అందుకని ఇలా ప్లేట్లో పెట్టేసి స్పూన్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత ఇంక వాడు ఆల్రెడీ స్నానం అది చేసి రెడీగా ఉన్నాడు. అండ్ యానివర్సరీ గురించి అంటున్నాను కదా ఇందాక, యానివర్సరీ షాపింగ్ అంటే నేను ఏమనుకున్నా అంటే మా పెళ్ళి పట్టు చీరలు ఉంటాయి కదా, ఆ చీరలు బ్లౌజెస్ నాకు ఇప్పుడు సరిపోవు కదా ఎట్లానో. సో ఎలాగో నేను మళ్ళీ డిజైన్ చేయించుకోవాలి కదా అని చెప్పి ఆ చీర మీదే బ్లౌజ్ డిజైన్ చేయించుకొని నా పెళ్లి చీరలు కట్టుకుందామని అనుకుంటున్నాను. ఇంకా అదొక ఐడియానే, ఇంకా కన్ఫర్మ్ ఏం కాదు. వాళ్ళకు చీరలు అవి ఉంటున్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొత్త చీరలు అవి తీసుకోవడం అని అనుకుంటున్నాను. చూడాలి తీసుకుంటానో లేదు. మనం అలా అనుకుంటాం కానీ లాస్ట్కి మళ్ళీ కొత్త చీర కట్టుకుందే మనకి మనసు బుద్ధి లేదు, సంవత్సరానికి ఒకసారి కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఇక్కడ నేను బెడ్రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను లాస్ట్కి. ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి పూజ కూడా చేసుకొని కొంచెం టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నా. పూజ అయితే రెగ్యులర్గా చేయట్లేదు ఈ మధ్య సోమవారం పూట. సో పూజ అయితే చేసుకోవాలి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తాను, కంటిన్యూషన్ మండే వ్లాగ్తోనే, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా. బాయ్ అండ్ టేక్ కేర్.